దళిత పారిశ్రామికవేత్తల పట్ల కనికరం లేని ప్రభుత్వం. గత 4 ఏళ్ల నుంచి దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరిస్తుంది. గత 2 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ సబ్సిడీలను చెల్లిస్తామంటూ కాలయాపన చేసింది. పార్టీలకు ముడిపెట్టి కులాలను విడగొట్టి గత ఏడాది 20% ఇచ్చింది. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇలా సబ్సిడీలను అరకొరగా ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తుంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయం వద్ద పలు విడుదలగా ధర్నాలు నిరసనలు చేపట్టిన హామీలు ఇచ్చినటువంటి మంత్రులు మాటలు మార్చారు. కానీ సబ్సిడీలను మాత్రం విడుదల చేయకుండా కాలయాపన చేశారు. బ్యాంకులలో బంగారాలను తాకట్టు పెట్టి అప్పులను తెచ్చి దళితులు పారిశ్రామికవేత్తలు బలవంతంగా పరిశ్రమలను నిర్వహిస్తున్నప్పటికీ సబ్సిడీ బకాయిలు విడుదల చేయకపోవడం వలన దళిత పారిశ్రామికవేత్తలు అప్పులు పాలయ్యారు. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. పలువురు గుండెలు ఆగి బకాయిల కోసం మధ్యలోనే ప్రాణాలను వదిలేశారు. రాష్ట్రం మొత్తం మీద 8,000 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారికి సుమారు 700 కోట్ల రూపాయల విడుదల చేస్తే పారిశ్రామికవేత్తలు గట్టున పడతారు. కానీ అండగా ఉంటాము, విడుదల చేపిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్తానని, నిరసనలు చేయొద్దని నమ్మబలికి నిరసనలను విరమింపజేసి హామీని గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుపోలేదు, ఆ సమస్యలను తీర్చలేదు. అలాగే ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీనివాస్ గారు నిరసనలను ఆపండి, ధర్నాలను చేయొద్దు, మీకు రావాల్సిన సబ్సిడీ బకాయిలను ముఖ్యమంత్రి గారి కొడుకు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేస్తానన్నాడు. చెప్పిన మాట ఇప్పటికీ నెరవేర్చలేదు. ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళితే సీఎం గారితో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఆరోగ్యం బాగోలేదని పోయి బొంబాయిలో కూర్చున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వల్లనే అంటూ వేదికల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలు చేయడమే తప్ప వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే పరిశ్రమలను పెట్టుకున్న దళితులకు ఇవ్వాల్సిన ప్రభుత్వ రాయితీలను ఇవ్వకుండా ఏళ్ల తరబడి తిప్పుకుంటూ పరిశ్రమలు మూతబడే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్యం, నిరంకుశ వైఖరి మరియు దారుణమైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పేరుకు మాత్రం బడ్జెట్లలో చూపిస్తున్న దళితులకు మాత్రం పారిశ్రామిక రాయితీలలో అందించడంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఏపీఐఐసీ కార్యాలయం వద్ద గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 5-6 సార్లు పైగా నిరసనలు చేసిన దళిత మహిళా పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రభుత్వం పెద్దలలో కొంచెమైనా చలనం రాకపోవడం బాధాకరం. ఈ నెల 1వ తేదీ నుంచి దాదాపు 2 వారాల పాటు నిరాహార దీక్షలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంలో చలనం లేకపోవడం దళిత పారిశ్రామికవేత్తలను మరింత కొంగదీసింది. ఇలాగైతే రాష్ట్రంలో దళితులకు పరిశ్రమలను పెట్టుకోవాలని ఆలోచనలు కూడా చేయనీయకుండా పరిశ్రమల జోలికి పోకుండా చేయాలని ఉద్దేశమే ప్రభుత్వంలో ఉన్నట్లు దళితులు భావిస్తున్నారు. ఇప్పటికైనా దళిత పారిశ్రామికవేత్తల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి దళితులకు రావాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు పినమాల నాగకుమార్, జాయింట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్